సకల స్తోత్రములు ఆ అల్లాహ్కే చెల్లుతాయి. ఆయనే అత్యంత దయామయుడు, పరమకృపాళువు. ఆయన తన దాసులను పరీక్షిస్తాడు మరియు ఓర్పు వహించే వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. శాంతి, శుభాలు మరియు సంపూర్ణ సలాములు మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు వారికంటే ముందు వచ్చిన ప్రవక్తలందరిపై, ఆదం అలైహిస్సలాం నుండి ఈసా అలైహిస్సలాం వరకు వర్షించుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు మా మునుపటి ఎపిసోడ్లను చూడనట్లయితే మీరు వెనక్కి వెళ్లి వాటిని చూడవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే మా ప్రవక్తల కథలు ప్లేలిస్టును కూడా ఖచ్చితంగా చూడండి. అక్కడ ప్రతి కథ ఒకదానితో ఒకటి చాలా అందంగా మరియు సజావుగా ముడిపడి ఉంటుంది. దయచేసి దీనిని మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి, ఎందుకంటే ఈ పవిత్ర జ్ఞానం ఒక కానుక మరియు కానుకలు పంచుకోవడానికే ఉంటాయి. ఈ రోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన కథలలో ఒకదాని గురించి తెలుసుకోబోతున్నాము. ఓర్పుకు సంబంధించిన కథ, విశ్వాసానికి సంబంధించిన కథ, ఆశకు సంబంధించిన కథ. సర్వస్వం కోల్పోయినట్లు అనిపించినప్పుడు కూడా అల్లాహ్పై నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకూడదని మనకు నేర్పే కథ. ఇది ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం గారి కథ. జీవితం సులువుగా ఉన్నప్పుడు కాదు, సర్వస్వం లాగేసుకున్నప్పుడు అసలైన ఓర్పు ఎలా ఉంటుందో మనకు నేర్పిన ప్రవక్త ఆయనే. ఇది ఆయన కథ. చాలా కాలం క్రితం సిరియాకు సమీపంలోని హౌరాన్ అనే ప్రాంతంలో అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన అయ్యూబ్ అలైహిస్సలాం నివసించేవారు. ఆయన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారి వంశస్థులు మరియు చాలామంది ప్రజలు కేవలం కలలు మాత్రమే కనగలిగే జీవితాన్ని అల్లాహ్ ఆయనకు ప్రసాదించారు. ఆయనకు విశాలమైన భూములు ఉండేవి. కంటికి కనిపించినంత మేర విస్తరించిన పశువులు మరియు గొర్రెల మందలు ఉండేవి. ఒక పెద్ద, ప్రేమగల కుటుంబం, చాలామంది కుమారులు మరియు కుమార్తెలు ఉండేవారు. ఆయనకు ఆరోగ్యం, బలం మరియు సమాజంలో గౌరవం ఉండేవి. కాని అయ్యూబ్ అలైహిస్సలాం గారిని ఒక సాధారణ సంపన్న వ్యక్తి కంటే భిన్నంగా నిలబెట్టిన విషయం ఇక్కడే ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన హృదయం ఒక్క క్షణం కూడా అల్లాహ్ నుండి వైదొలగలేదు. ఆయన తన సంపదలో మునిగిపోలేదు. ఆయన పేదల పట్ల ఉదారంగా, ప్రయాణికుల పట్ల దయతో, బలహీనుల పట్ల మృదువుగా ఉండేవారు మరియు తన ప్రభువుకు నిరంతరం కృతజ్ఞతలు తెలుపుకునేవారు. తనకు ఉన్న ప్రతి అనుగ్రహాన్ని ఆయన అల్లాహ్కు దగ్గరవడానికే ఉపయోగించారు, దూరం కావడానికి కాదు. ఆయన అన్ని కోణాల్లోనూ ఒక పరిపూర్ణ దాసుడు. ఇక్కడే అయ్యూబ్ అలైహిస్సలాం గారి జీవితం ఒక మలుపు తీసుకుంటుంది. మానవాళికి శాశ్వత శత్రువైన శైతాన్ అయ్యూబ్ అలైహిస్సలాం గారిని అసూయతో చూశాడు. ఒక మానవుడు అల్లాహ్ పట్ల అంత భక్తితో, అంత కృతజ్ఞతతో, తన ప్రేమలో అంత దృఢంగా ఉండటాన్ని అతను సహించలేకపోయాడు. అందువల్ల శైతాన్ ఇలా అన్నాడు: ఓ అల్లాహ్, అయ్యూబ్ నీపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమతో నిన్ను ఆరాధించడం లేదు. నువ్వు అతనికి ఇచ్చిన సంపద, పిల్లలు మరియు ఆరోగ్యం వల్లే అతడు నిన్ను ఆరాధిస్తున్నాడు. వీటిని అతని నుండి లాగేసుకో. అప్పుడు అతని కృతజ్ఞత ఎంత త్వరగా ఫిర్యాదుగా మారుతుందో చూడు. అది ఒక విశ్వాసి యొక్క నిజాయితీకి విసిరిన సవాలు. మరియు తన దాసుల హృదయాలలో నిజంగా ఏముందో అందరికంటే బాగా తెలిసిన అల్లాహ్ ఈ పరీక్ష జరగడానికి అనుమతించారు. అల్లాహ్కు అయ్యూబ్ అలైహిస్సలాం పై నమ్మకం లేక కాదు, కాని పట్టుకోవడానికి ఏమీ మిలనప్పుడు కూడా నిజమైన విశ్వాసం ఎలా ఉంటుందో చరిత్ర మొత్తానికి నిరూపించడానికి అల్లాహ్ అలా చేశారు. కథ ముందుకు సాగడానికి ముందే ఇది మొదటి పాఠం: అల్లాహ్ తాను ద్వేషించే వారిని పరీక్షించడు. అల్లాహ్ ఎవరి విశ్వాసాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడో వారిని పరీక్షిస్తాడు. ఆపై అది మొదలైంది. మొదట ఆయన సంపద. పశువుల మందలు నశించిపోయాయి. భూములు పాడైపోయాయి. ఒక జీవితకాలంలో ఆయన నిర్మించుకున్నదంతా మాయమైపోయింది. నెమ్మదిగా కాదు, అకస్మాత్తుగా భూమి స్వయంగా బద్దలై వాటన్నింటినీ మింగేసినట్లుగా. అయ్యూబ్ అలైహిస్సలాం తన విధిని నిందించలేదు. ఆయన కేవలం ఇలా అన్నారు: నాకు ఉన్నదంతా అల్లాహ్ ఇచ్చిన కానుక. ఆయనే ఇచ్చారు. దానిని తిరిగి తీసుకునే హక్కు ఆయనకు ఉంది. అల్హమ్దులిల్లా.
ఆ తర్వాత రెండవ దెబ్బ తగిలింది, పిల్లలను కోల్పోవడం. ఒకరి తర్వాత ఒకరుగా ఆయన కుమారులు మరియు కుమార్తెలు మరణించారు. ఒక్క క్షణం ఆ బాధ గురించి ఆలోచించండి. ఒక బిడ్డ కాదు, ఇద్దరు కాదు, అందరూ వెళ్ళిపోయారు. ఇది వింటున్న ఏ తల్లిదండ్రులకైనా తెలుసు, ఈ భూమిపై బిడ్డను కోల్పోవడాన్ని మించిన బాధ మరొకటి లేదు. మరియు అయ్యూబ్ అలైహిస్సలాం తన పిల్లలందరినీ కోల్పోయారు. అయినప్పటికీ ఆయన కుంగిపోలేదు. ఆయన ఆకాశం వైపు చూసి అరవలేదు. నాకే ఎందుకు అని అడగలేదు. ఆయన తన దుఃఖంలో కేవలం అల్లాహ్ వైపునకు తిరిగి అదే మాటలు అన్నారు. నువ్వు వారిని నాకు ఒక అమానత్గా, నమ్మకమైన కానుకగా ఇచ్చావు, ఇప్పుడు నీ అమానత్ను నువ్వు తిరిగి తీసుకున్నావు. అల్హందులిల్లా. ఆ తర్వాత మూడవ పరీక్ష వచ్చింది, ఆయన ఆరోగ్యం. ఆయన శరీరం వ్యాధితో నిండిపోయింది. ఆయన చర్మంపై పుండ్లు పడ్డాయి. ఆయన బలహీనపడిపోయారు, సులభంగా కదల్లేకపోయారు. రోజురోజుకూ, సంవత్సరం నిరంతరం శారీరక బాధను అనుభవించారు. కొన్ని కథనాల ప్రకారం ఈ అనారోగ్యం 18 సంవత్సరాల పాటు కొనసాగింది. 3 నష్టాలు: సంపద, పిల్లలు, ఆరోగ్యం. చాలామంది మానవులు తమ గుర్తింపును మరియు ఆనందాన్ని దేని చుట్టూనైతే నిర్మించుకుంటారో ఆ 3 విషయాలు ఒక వ్యక్తి నుండి ఒకదాని తర్వాత ఒకటిగా లాగేసుకోబడ్డాయి. ఆయన అనారోగ్యం తీవ్రమవడంతో ప్రజలు ఆయనను చూసి భయపడటం ప్రారంభించారు. వారు ఆయన పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయారు మరియు వ్యాధి అంటుకుంటుందనే భయంతో సమాజం మెల్లగా ఆయనను దూరం పెట్టింది. చివరికి అయ్యూబ్ అలైహిస్సలాం మరియు ఆయన భార్య తమ ఇంటిని వదిలి గ్రామం వెలుపల ఒక చిన్న గుహలో తాము ఎరిగిన వారందరికీ దూరంగా జీవించాల్సి వచ్చింది. అది ఎంత ఒంటరితనంగా అనిపించి ఉంటుందో ఆలోచించండి. కేవలం సంపద, కుటుంబం, ఆరోగ్యం కోల్పోవడమే కాదు, ఇప్పుడు ప్రజల మధ్య తన స్థానాన్ని కూడా కోల్పోవడం. ఒకప్పుడు ఆయనను గౌరవించిన అదే ఊరు ఇప్పుడు ఆయనను చూసి తప్పుకుంది. కాని ఆ సంవత్సరాలన్నింటిలోనూ ఒక వ్యక్తి ఆయనను ఎన్నడూ విడిచిపెట్టలేదు: ఆయన భార్య. చరిత్ర ఆమెను అపారమైన బలం మరియు విశ్వసనీయత కలిగిన స్త్రీగా గుర్తుంచుకుంటుంది. ఆమె ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం గారి వంశానికి చెందిన రహ్మా అని నమ్ముతారు. ప్రపంచం మొత్తం అయ్యూబ్ అలైహిస్సలాం వైపు నుండి ముఖం తిప్పుకున్నప్పుడు ఆమె అక్కడే నిలిచారు. ఆమె ఆయనకు సేవ చేశారు. ఆయనకు ఆహారం తినిపించారు. ఆయనను బ్రతికించడం కోసం ఆమె తన స్వహస్తాలతో పనిచేశారు. ఇల్లు తిరిగి దొరికిన ఏ కూలీ పనైనా చేసి తన భర్తకు తిండి పెట్టారు. ఇది మనం తగినంతగా మాట్లాడుకోని కథలోని భాగం. మన అత్యంత కష్ట సమయాల్లో మన పక్కన నిలబడే వారి నిశ్శబ్ద, అదృశ్య త్యాగం. అయ్యూబ్ అలైహిస్సలాం ఓర్పుకు ప్రవక్త, కాని ఆయన భార్య విశ్వసనీయతకు ఒక చిహ్నం. ఆమె కూడా అంతే సమానంగా గుర్తుంచుకోబడనికి అర్హురాలు. ఒకరోజు పరిస్థితులు ఎంత కష్టంగా మారాయంటే ఆ పుణ్యస్త్రీ దగ్గర అమ్మడానికి ఏమీ మిగలలేదు, చేయడానికి పని లేదు, మరియు ఆమె భర్త ఆకలితో ఉన్నారు. ఇంటికి ఆహారం తీసుకురావాలనే ఆరాటంలో ఆమె ఒక అత్యంత బాధాకరమైన త్యాగం చేశారు. వారు బ్రతకడానికి సహాయపడే ఏదైనా సాధించడం కోసం ఆమె చివరికి తన అందమైన జుట్టును అమ్మేశారు. ఏం జరిగిందో అయ్యూబ్ గారికి తెలిసినప్పుడు ఆయన చాలా విచారించారు. బాధ మరియు ఆందోళన క్షణంలో తన భార్యకు ఇలాంటి పని ఎవరు చేసి ఉంటారని ఆలోచిస్తూ, మరియు శైతాన్ ఆమెపై ఆయన హృదయంలో అనుమానాలను రేకెత్తించడం వల్ల ఆయన తీవ్ర నిరాశతో ఒక ప్రమాణం చేశారు: తాను ఎప్పుడైనా కోలుకుంటే జరిగిన దానికి ఆమెను 100 సార్లు కొడతానని. ఆ బాధాకరమైన క్షణంలో ఆయనకు తెలియదు ఆమె తనపై ఉన్న ప్రేమతో నిజంగా ఎంతటి త్యాగం చేసిందో. ఇది కథలో ఎంతటి మానవీయ క్షణం. 18 సంవత్సరాల బాధలతో బలహీనపడిన ఒక ప్రవక్త కూడా బాధ మరియు పొరపాట్లు కలగడం వల్ల స్పందించారు. ఇది మనకు గుర్తుచేస్తుంది, ప్రవక్తలు కూడా మనుషులే. వారు అల్లాహ్ పట్ల విధేయులుగా ఉంటూనే నిరాశను, గందరగోళాన్ని అనుభవించారు. కాని తన కోసం తన జుట్టును సైతం త్యాగం చేసిన తన నమ్మకమైన భార్య తిరిగి రావడం చూసిన ఆ క్షణమే అయ్యూబ్ అలైహిస్సలాం హృదయంలో ఏదో ఒక మార్పును తెచ్చింది. అన్నింటి తర్వాత సంపద, పిల్లలు, అనారోగ్యం, ఒంటరితనం,
తన నమ్మకమైన భార్య తన కోసం దీనిని కూడా వదులుకోవడం చూసిన తర్వాత ఆయన ఇక ఆపుకోలేకపోయారు. ఆయన అల్లాహ్ వైపు తిరిగి సూరా అలంబియా 83వ ఆయాత్లో నమోదైన అత్యంత అందమైన, సరళమైన, హృదయపూర్వకమైన ప్రార్థనలలో ఒకదానిని చేశారు. రబ్బీ ఇన్ని మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్, నా ప్రభువా, నిశ్చయంగా నాకు బాధ సంభవించింది మరియు నువ్వు కరుణించే వారందరిలోకి అత్యంత గొప్ప కరుణామయుడివి. ఒక అందమైన విషయాన్ని గమనించండి. ఆయన ఫిర్యాదు చేయలేదు. ఆయన నిందించలేదు. ఆయన డిమాండ్ చేయలేదు. ఆయన కేవలం అల్లాహ్ వైపు తిరిగారు. వినయంతో, ఆశతో, విశ్వాసంతో, మరియు అల్లాహ్ ఆయనకు వెంటనే సమాధానం ఇచ్చారు. అల్లాహ్ అయ్యూబ్ అలైహిస్సలాం గారిని తన కాలితో నేలపై తన్నమని ఆజ్ఞాపించారని ఖురాన్ మనకు చెబుతుంది మరియు ఒక నీటి ఊట ఉద్భవించింది. ఆయనను అందులో స్నానం చేయమని మరియు ఆ నీటిని త్రాగమని చెప్పబడింది. తక్షణమే ఆయన శరీరం నుండి అనారోగ్యం తొలగిపోయింది. 18 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఆయన ఆరోగ్యంగా మరియు బలంగా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన తన భార్యను 100 సార్లు కొడతానని చేసిన ప్రమాణం గుర్తుంది కదా. అల్లాహ్ తన అపరిమితమైన కారుణ్యంతో ఆయన ప్రమాణాన్ని భంగం కానివ్వలేదు, కాని ఒక అమాయక, నమ్మకమైన స్త్రీ దానివల్ల బాధపడటానికి కూడా అనుమతించలేదు. అల్లాహ్ అయ్యూబ్ అలైహిస్సలాం గారికి 100 మెత్తని, సన్నని గడ్డిపోచలను కలిపి ఒక చిన్న కట్టగా తీసుకోమని మరియు దానితో ఆమెను ఒక్కసారి మెల్లగా కొట్టమని ఆదేశించారు. దీనివల్ల ఆమెకు ఎటువంటి నిజమైన హాని కలగకుండా ఆయన ప్రమాణం అక్షరాలా నెరవేరింది. అల్లాహ్ యొక్క కారుణ్యంలో ఇది చాలా అందమైన విషయం. మన స్వంత తప్పుల నుండి, ఒత్తిడిలో చేసిన ప్రమాణాల నుండి కూడా ఆయన మనకు ఒక మార్గాన్ని చూపుతాడు. అల్లాహ్ మనల్ని మన బాధల్లో బందీలుగా ఉంచడు. ఆయన మనల్ని సున్నితంగా దాటించే మార్గాన్ని కనుగొంటాడు. ఆపై అల్లాహ్ సమస్తాన్ని పునరుద్ధరించారు. ఆయన ఆరోగ్యం తిరిగి వచ్చింది. ఆయన సంపద తిరిగి వచ్చింది, రెట్టింపు అయ్యింది. మరియు ఆయన కుటుంబం ఆయనకు తిరిగి ఇవ్వబడింది మరియు అనేక కథనాల ప్రకారం సంఖ్యలో కూడా రెట్టింపు చేయబడింది. ఈ కథ నుండి మరొక క్షణం ఉంది. ఇది హదీసులో ఉల్లేఖించబడింది. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం నిజంగా ఎలాంటి వారో తెలియజేస్తుంది. అల్లాహ్ ఆయన ఆరోగ్యాన్ని పునరుద్ధరించిన తర్వాత అయ్యూబ్ అలైహిస్సలాం ఒకసారి స్నానం చేస్తున్నారు. హఠాత్తుగా ఆకాశం నుండి స్వచ్ఛమైన బంగారంతో చేసిన మెడతలు ఆయన చుట్టూ పడటం ప్రారంభించాయి. ఎటువంటి సంకోచం లేకుండా ఆయన వాటిని తన వస్త్రంలో సేకరించడం ప్రారంభించారు. వీలైనంత ఎక్కువగా పోగు చేసుకున్నారు. అల్లాహ్ ఆయనను పిలిచారు, ఓ అయ్యూబ్, నువ్వు తృప్తి చెందనంతగా నేను నీకు ఇవ్వలేదా? మరియు అయ్యూబ్ అలైహిస్సలాం మనలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన సమాధానాన్ని ఇచ్చారు. అవును, నా ప్రభువా, కాని నీ అనుగ్రహాల పట్ల ఎవరైనా ఎప్పటికీ ఎలా తృప్తి చెందగలరు? దీని గురించి ఆలోచించండి. ఈ వ్యక్తికి ఇప్పుడే అతని ఆరోగ్యం, అతని సంపద, అతని కుటుంబం తిరిగి ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ ఆకాశం నుండి మరిన్ని అనుగ్రహాలు పడినప్పుడు ఆయన నాకు సరిపోతుంది, ఇది నాకు వద్దు అనలేదు. ఆయన దానిని కృతజ్ఞతతో సేకరించారు. ఎందుకంటే అయ్యూబ్ అలైహిస్సలాం గారికి ప్రతి అనుగ్రహం, పెద్దదైనా లేదా చిన్నదైనా, మరింత కృతజ్ఞతతో ఉండటానికి ఒక అవకాశం, మరింత అజాగ్రత్తగా ఉండటానికి కాదు. అది ఒక నిజమైన విశ్వాసి యొక్క హృదయం. ఏమీ అవసరం లేనట్లు నటించే వ్యక్తి కాదు. కాని ప్రతిదానిని కృతజ్ఞతతో స్వీకరించి అది ఎక్కడి నుండి వస్తుందో ఎన్నడూ మరువని వ్యక్తి. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం గారి చరిత్ర నుండి పాఠాలు. 1. పరీక్షలు ఎల్లప్పుడూ శిక్షలు కావు. కొన్నిసార్లు అవి అల్లాహ్ యొక్క ప్రత్యేక శ్రద్ధ మరియు ప్రేమకు సంకేతం. 2. నిజమైన విశ్వాసం అనుగ్రహాలు ఇవ్వబడినప్పుడు కాదు, అవి తొలగించబడినప్పుడు పరీక్షించబడుతుంది. 3. ఓర్పు సబ్ర్ అంటే సమాధానాలు లేనప్పుడు కూడా అల్లాహ్ను నమ్మడం, కేవలం నిశ్శబ్దంగా ఉండటం కాదు, విశ్వాసంతో నిలిచి ఉండటం. 4. మన అత్యంత కష్ట సమయాల్లో మన పక్కన నిలిచే ప్రజలు, అయ్యూబ్ అలైహిస్సలాం గారి భార్య వంటివారు, మన నిరంతర కృతజ్ఞతకు అర్హులు. 5. అల్లాహ్ ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని చూపుతాడు, ఒత్తిడిలో మనం చేసే ప్రమాణాలు మరియు తప్పుల నుండి కూడా. 6.
కృతజ్ఞతకు పరిమితి లేదు. సర్వస్వం తిరిగి ఇవ్వబడిన తర్వాత కూడా ఒక నిజమైన విశ్వాసి ఇది చాలు, నేను కృతజ్ఞత తెలపడం ఆపేస్తాను అని ఎన్నడూ అనుకోడు. 7. అయ్యూబ్ అలైహిస్సలాం గారి దుఆ బాధలో అల్లాహ్ వైపు ఎలా తిరగాలో చూపించే ఒక నమూనా, వినయంతో, డిమాండ్లతో కాదు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అయ్యూబ్ అలైహిస్సలాం గారి కథ బాధల గురించి కాదు. ఇది ఆశ గురించి. జీవితం అర్థం కానప్పుడు అల్లాహ్ను నమ్మడం గురించి. కష్టం తర్వాత సుఖం వస్తుందని విశ్వసించడం గురించి. ఈరోజు చాలామంది ప్రజలు పోరాడుతున్నారు. కొందరు అనారోగ్యంతో ఉన్నారు. కొందరు దుఃఖంలో ఉన్నారు. కొందరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు ఆశను కోల్పోతున్నారు. ఆ వ్యక్తి మీరే అయితే అయ్యూబ్ అలైహిస్సలాం గారిని గుర్తుంచుకోండి. సర్వస్వం కోల్పోయిన ప్రవక్త ఆయన. అయినా విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోలేదు. మరియు ఆయన విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోలేదు కాబట్టే అల్లాహ్ ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ ఆయనకు తిరిగి ఇచ్చారు. ఓ అల్లాహ్, మాకు అయ్యూబ్ అలైహిస్సలాం గారి వంటి ఓర్పును ప్రసాదించు. కష్ట సమయాల్లో నిన్ను నమ్మే హృదయాలను మాకు ప్రసాదించు. నీ కారుణ్యంపై ఆశను ఎన్నడూ కోల్పోనివ్వకు. మరియు మమ్మల్ని సుఖంలో కృతజ్ఞత తెలిపే వారిగా, కష్టంలో ఓర్పు వహించే వారిగా చేయి. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.